హలో సార్. హాయ్. సార్, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో పరిచయమే అక్కర్లేని పేరు ఇది. చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ అంటే తెలుసు, కాకపోతే ఇన్ డెప్త్గా తెలియకపోవచ్చు. సో అందుకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ఆన్లైన్లో ప్రమోట్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అమెజాన్లో చాలా ప్రొడక్ట్స్ చూస్తారు. అమెజాన్ ఆల్రెడీ ఫేమస్ వెబ్సైట్ కాబట్టి డైరెక్ట్గా కస్టమర్ వెళ్ళి పర్చేస్ చేస్తాడు. బట్ కొత్త బ్రాండ్ ఎవరైనా స్టార్ట్ చేశారు, అది ఎవరికి తెలియదు. అలాంటప్పుడు ఆ వెబ్సైట్ని ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, లింక్డ్ఇన్ ద్వారా ప్రమోట్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఈ కేసులో ఇది ఈ కామర్స్ వెబ్సైట్. అది కాకుండా ఒక అతనికి ఒక ఫోటో స్టూడియో ఉంది. ఆ ఫోటో స్టూడియోని ఆయన ప్రమోట్ చేసుకోవాలనుకున్నాడు. ట్రెడిషనల్ వేస్లో ఏం చేస్తారంటే వాళ్ళు తెలిసిన వాళ్ళతో ప్రమోట్ చేయించుకుంటారు, రిఫరెన్స్ ద్వారా బిజినెస్ వస్తుంది. బట్ అలా కాకుండా ఇన్స్టాగ్రామ్లో ఆయన చేసిన ఇంతకుముందు ఒక ఫోటోగ్రఫీ ఉంది మంచిగా, దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టామనుకోండి, వ్యూస్ వస్తాయి, అక్కడ నుంచి ఎంక్వైరీస్ వస్తాయి. కాకపోతే ఆర్గానిక్గా ఎన్ని వ్యూస్ వస్తాయి? 300-400. అలా కాకుండా యాడ్స్ ద్వారా ఎవరైతే ఫోటోగ్రఫీ అవసరం ఉందో రైట్ నౌ వాళ్ళకు టార్గెట్ చేస్తాం అనుకోండి, మీకు బిజినెస్ అవుతుంది. ఎగ్జాంపుల్ అండి, ఫేస్బుక్లో స్టేటస్ ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు మ్యారేజ్ కాలేదనుకో సింగిల్ అని పెట్టుకుంటారు. రీసెంట్గా ఎంగేజ్ అయ్యారనుకోండి, రీసెంట్లీ ఎంగేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మేము యాడ్స్ రన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, షో మై యాడ్ టు ద పర్సన్ హూ ఈజ్ రీసెంట్లీ ఎంగేజ్డ్, 2 months ఎంగేజ్, 3 months ఎంగేజ్ ఉన్న పర్సన్. అంటే 3 monthsలో ఎంగేజ్మెంట్ అయిన పర్సన్కి నెక్స్ట్ ఏమేమి అవసరం ఉంటుందండి? ఫోటోగ్రఫీ అవసరం ఉంటుంది కదండి, వెడ్డింగ్ రింగ్ అవసరం ఉంటుంది కదండి. అంటే మా యాడ్ ఎవరికి వెళ్తుందంటే రైట్ కస్టమర్కి వెళ్తుంది. ఆ విధంగా ఆ ఫోటోగ్రఫీ వెబ్సైట్ పర్సన్కి బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ విధంగా చాలా ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళందరికీ కూడా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఒక 3 crores rupees ఒక విల్లా ఉందండి. ఆ విల్లాని సేల్ చేయాలంటే అందరికీ ఆ వర్త్ ఉండకపోవచ్చు. బట్ సెగ్మెంటేషన్ ఆప్షన్ ఉంటుంది, టార్గెటింగ్ ఆప్షన్ ఉంటుంది. దాని ప్రకారంగా మనం రైట్ కస్టమర్కి యాడ్ చూపిస్తే ఆ ప్లాట్ని మనం ఆ వెంచర్ని సెల్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే, నీది ఒక ప్రోడక్ట్ ఉంది ఈ కామర్స్ ద్వారా, దాన్ని సెల్ చేయాలన్నా నీకు బ్రాండింగ్ కావాలి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేయొచ్చు. సెకండ్ వచ్చేసి సర్వీస్, వాట్ ఎవర్ ద సర్వీస్ యూ హ్యావ్, ఫోటోగ్రఫీ, రియల్ ఎస్టేట్, వీటిని కూడా మనం ఆన్లైన్ మీడియం ద్వారా సేల్ చేస్తాం. సో దిస్ ఈస్ ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, మార్కెటింగ్ అంటే మనం బయటికి వెళ్ళి కలిసి మాట్లాడలేదండి, ఇంటి దగ్గర కూర్చొని ల్యాప్టాప్ తోటే వర్క్ చేసి చేయొచ్చు. ఇట్స్ మోర్ లైక్ అ సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. ఓకేనా? సో ఇంకా దీని గురించి మీకు అవగాహన కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కంప్లీట్ డిజిటల్ మార్కెట్కి సంబంధించి 24 hours వీడియో నాకు చేశానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది క్లిక్ చేసి మీరు వాచ్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు నేర్చుకోవచ్చు. మీరు సొంతంగా నేర్చుకోగలిగితే అది ఉపయోగపడుతుంది, లేదంటే మీరు మా కోర్సులో జాయిన్ కావచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తారండి. సార్, నాకు ఒక డౌట్. ఇప్పుడు నేనే బిజినెస్ పెడుతున్నాను, నా బిజినెస్ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటున్నాను, అండ్ నేనే నా ప్రమోషన్ నేను చేసుకునే అంత టైం నాకు లేదు. అయితే నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ ని అప్రోచ్ అయ్యి అతని ద్వారా చేయించుకోవాలనుకుంటున్నా. మరి అలాంటప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చూడాలంటారా అతని దగ్గర? ఎస్, ఆబ్వియస్గా. అంటే మీరు ఒక ఫ్రీలాన్సర్ దగ్గరికి, ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్తున్నారు, అప్పుడు ఆయన పోర్ట్ఫోలియో చూడాలి, ఆయన పాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏమేమి వర్క్ చేశాడు. కొన్నిసార్లు ఫ్రెషర్స్ కూడా బాగానే చేస్తారు, అప్పుడు వాళ్ళు అడగాలి ఒక శాంపుల్ వెబ్సైట్ చేసి చూపించండి అని. అప్పుడు వాళ్ళు చేస్తే ఇట్స్ ఓకే. ఎక్స్పీరియన్స్ ఎస్టాబ్లిష్ ఏజెన్సీ అయితే మీకు ఆబ్వియస్గా పర్ఫెక్ట్ చేస్తారు, మేబీ దే చార్జ్ యూ మోర్. మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉందనుకోండి, ఫ్రెషర్స్ అయినా పర్లేదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ 3 months కోర్స్ అయిపోయినాక దే ఆర్ ఏబుల్ టు టేక్ యువర్ ప్రాజెక్ట్, తక్కువ ఖర్చుతో చేస్తారు. కాబట్టి మీరు చేయాల్సిందట దట్ పర్సన్ ఇస్ కేపబుల్ ఆర్ నాట్, చెక్ ఇట్. ఓకే గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 free క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా, లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా, సాఫ్ట్వేర్ వాళ్ళైనా, కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.